నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా సరికొత్త విప్లవానికి భారత్ సిద్ధంగా ఉందని సంకేతాలిస్తూ 2016-17 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీలు ఏకంగా 55% పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది ఈ మేరకు గణనీయమైన వృద్ధి నమోదైందని నీతి ఆయోగ్ ప్రధాన సలహాదారైన రతన్ వాటల్ వెల్లడించారు. 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి 2015-16 వరకు డిజిటల్ లావాదేవీలు స్థూలంగా 28% మేర పెరిగాయని తెలిపారు. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు వస్తున్న అధునాతన సాంకేతికత, వినియోగదారుల సంతృప్తి స్థాయి పెరగడం ఇందుకు కారణమన్న ఆయన మున్ముందు ఇదే ఒరవడి కొనసాగుతుందని అంచనా వేశారు. 2018 మార్చి నాటికి మొత్తం 2.5 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగేలా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ స్థాయి వృద్ధి నమోదు కావడం సానుకూల అంశమని రతన్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో 2011-12 నుంచి 2015-16 వరకు జీడీపీలో 12% విలువైన కరెన్సీ చలామణిలో ఉండగా 2016-17లో పెద్ద నోట్ల రద్దుతో ఆ విలువ 8.8% తగ్గిందని నీతి ఆయోగ్ ప్రధాన సలహాదారు వెల్లడించారు.